ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏప్రిల్ 24న పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేయగా, దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆపిల్స్పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు అటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏప్రిల్ 24న పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేయగా, అటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆపిల్స్పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు మరికొంతమంది శాసనసభ్యులు ఇటీవల కాల పార్టీ మారడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో చేరడం జరిగింది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఇద్దరు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. స్పీకర్ ఫిర్యాదు చేస్తే పట్టించుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి తోడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన టోల్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇలా పార్టీ మారిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ మూడు అంశాలపైన విచారణ చేసి వాదనలు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒక తీర్పుని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది. అయితే దానికి సంబంధించిన తీర్పుని ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది. ఆ రిజర్వ్ చేసిన తీర్పుని ఈ రోజు వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టం అవుతుంది. సో ఈ తీర్పు నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది హైకోర్టు, ఆ తీసుకున్నటువంటి తీర్పు ద్వారా మిగతా శాసనసభ్యుల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, వాళ్ళపైన అనర్హత వేటు వేస్తుందా, లేకుంటే ఇంకా మరికొన్ని టెక్నికల్ కారణాలు చూపించి వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటిది తీర్పు పైన ఆధారపడి ఉంది. ఒకవేళ తీర్పు సానుకూలంగా వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి 10 మంది శాసనసభ్యులకు కూడా ఇదే వర్తించే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఒక రాష్ట్రంలో ఓ శాసనసభ్యుడు పార్టీ మారితే ఆయనకు సంబంధించిన పెన్షన్ లో కోత విధించాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ హైకోర్టు ప్రకటించింది. సో దాన్ని బేస్ చేసుకుని కూడా తీర్పు ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతా ఉంది రాజకీయంగా. ఒకవేళ అదే కనుక జరిగితే రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది శాసనసభ్యులు కూడా పార్టీ మారాలనే ఆలోచన ఎవరైతే మారుతారని ప్రచారం జరుగుతుందో వాళ్ళందరిపై కూడా ఈ తీర్పు ప్రభావం చాలా బలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో రాజకీయ ఫిరాయింపులకు అంటే ప్రజాప్రతినిధులు ఒక పార్టీపై గెలిచి ఇంకో పార్టీలో మారడాన్ని నిలువరించేందుకు ఈ తీర్పు ఉదహరిస్తున్నటువంటి ప్రచారం అయితే రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. సో తీర్పు ఎట్లా ఉంటుంది, దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతున్నది హైకోర్టు తీర్పు వెలువడించే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. పవన్, అయితే ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ పైన ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు లీగల్ గా ముందుకెళ్లాలంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు కూడా అసలు స్పీకర్కి ఏమైనా నోటీసులు ఇస్తుంది అనుకోవచ్చా రాజు? చూడాలి, స్పీకర్ పరిధి దాటి హైకోర్టు స్పందిస్తుందా అనేటువంటి అంత అధికారాలు లెజిస్లేటివ్ కౌన్సిల్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టు శాసనసభను ఆదేశించేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. రాజ్యాంగ పరంగా హైకోర్టు కంటే స్పీకరే అల్టిమేట్ ఇక్కడ. ఎందుకంటే స్పీకర్ నిర్ణయాల అధికారాన్ని బట్టే తమ శాసనసభ్యుల యొక్క పరిధి, హక్కులు అన్ని కూడా కాపాడబడతాయి.
సో దాంట్లో హైకోర్టు కేవలం సలహాలు సూచనలు మాత్రమే శాసనసభకు సంబంధించి ఇవ్వగలుగుతుంది. మిగతా అంశాల్లో ఆదేశాలు ఇచ్చిన సభకు సంబంధించిన మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు మాత్రమే ఇవ్వగలుగుతుంది. అంతే సలహాలు సూచనలు మాత్రమే చెప్పగలుగుతుంది. వాటిని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. అంతే తప్ప శాసించి మీరు ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని చెప్పేసి శాసనసభను ప్రశ్నించేటువంటి పరిస్థితి అసెంబ్లీకి హైకోర్టుకు ఉండదు. గతంలో కూడా అనేకటువంటి తీర్పులో కూడా ఇది ఒక స్పష్టమైనటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పినట్టే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీకి కావచ్చు, అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో వారి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? చూడాలి, తీర్పును పట్టిన తర్వాతనే నిర్ణయం తీసుకోబోతుంది. ఒకవేళ హైకోర్టు కనుక వీళ్ళ అనుకూలంగా తీర్పు రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ శాసనసభ్యులకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిఫికేషన్ కోసం, ఇతర అంశాలకు సంబంధించి ఒకవేళ తీర్పుని అనుకూలంగా తీర్పు అనేది ఖచ్చితంగా స్పీకర్ పరిధికి వస్తుంది. స్పీకర్ ను వాళ్ళు ఏం సూచిస్తారో, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారనేది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వేచి చూస్తుంది. ఒకవేళ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, సలహాల సూచనలు కావచ్చు సానుకూలంగా లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఉన్నత న్యాయస్థానం పోయిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు, ప్రజాప్రతినిధుల హక్కులు, వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన తీసుకుని రాజ్యాంగ పరిషత్తు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భవిష్యత్ కార్యాచరణ అనేది హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.